హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు షికాగో డే 5. సో ఈరోజు మేము డే 5 ఇన్ చికాగో, అంటే ఫైనల్ డే ఇన్ చికాగో అనమాట. సో ఈరోజు మేము ఏమేమి ప్లేసెస్ విజిట్ చేసాము, ఎలా స్పెండ్ చేసాము అనేది ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో మేము డేని మంచి కాఫీతో స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. సో అందుకే ఫస్ట్ స్టార్బక్స్ విజిట్ చేసాము. సో స్టార్బక్స్ విజిట్ చేయడానికి మెయిన్ రీజన్ ఒకటి ఉందండి. అదేంటంటే ఈ స్టార్బక్స్ లార్జెస్ట్ స్టార్బక్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. అసలు లార్జెస్ట్ స్టార్బక్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి మీరు గూగుల్లో టైప్ చేయండి, చికాగో అని వస్తుంది. సో చికాగోలోనే లార్జెస్ట్ స్టార్బక్స్ ఉందన్నమాట. సో ఇది అంత స్పెషల్ కాబట్టి మేము ఇది ఎలా ఉంటుంది ఏంటి అని చూద్దామని ఫస్ట్ మెయిన్ రీజన్ అనమాట ఇక్కడ విజిట్ చేయడానికి. సో ఇదైతే 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అనమాట. 5 స్టోరీ బిల్డింగ్ అంటారు. సో గ్రౌండ్ ఫ్లోర్తో కలిపి 5 ఫ్లోర్స్ ఉంది. సో మేమైతే గ్రౌండ్ ఫ్లోర్లోకి ఎంటర్ అవుతున్నాము. ఓకే Hi, where? 7:30కే క్లోజ్ అంట. అయితే మనం ఏదో ఒకటి ఆర్డర్ చేసేయాలి. అవును. Order this. సో మనకి స్టార్టింగ్లోనే గిఫ్ట్ షాప్ కనిపిస్తుంది అనమాట ఈ ఫ్లోర్లో. సో మన కాఫీ మగ్స్ కానీ లేకపోతే టీ షర్ట్స్, స్టార్బక్స్ అని చెప్పేసి అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిఫ్ట్స్ మనకి అవైలబుల్గా ఉంటాయి. మనము గుర్తుగా సోవెనీర్ లాగా కొనుక్కోవాలి, ఉంచుకోవాలి అనుకుంటే మనం తీసుకోవచ్చు. అండ్ అలానే ఈ ఫస్ట్ ఫ్లోర్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇక్కడ ఎక్స్ప్రెసో డ్రింక్స్ అండ్ బేకరీ అనేది అవైలబుల్గా ఉంటుందంట. సో మనం ఎక్స్ప్రెసో డ్రింక్స్ కానీ లేకపోతే బేకరీ ఐటమ్స్ కానీ ఏమైనా కొనుక్కోవాలి అంటే అప్పటికప్పుడు బేక్ చేసి వాళ్ళు ఇక్కడ సర్వ్ చేస్తారనమాట. సో ఇది ఫస్ట్ ఫ్లోర్ స్పెషాలిటీ. సో ఇది అయిపోయిన తర్వాత మనం సెకండ్ ఫ్లోర్కి జంప్ అవుతాం. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి చూసారు కదా ఎక్స్ప్రెసో డ్రింక్స్ కానీ సమ్ బేకరీ గూడ్స్ కింద దొరుకుతాయి. సో అది మెయిన్గా కాఫీ బార్. సో ఇక్కడ ఇది చూసారు కదా సెకండ్ ఫ్లోర్, ఇదేంటంటే ఇంకా టోటల్గా బేకరీ ఐటమ్స్ అనమాట. మోస్ట్లీ బేకరీ ఐటమ్సే దొరుకుతాయి. సో మీరు చూసారు కదా క్రిజెంట్స్, కేక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్. సో అన్ని బేకరీ ఐటమ్స్ ఇక్కడ ఆన్ ప్రిమిసెస్లో చేసి అప్పటికప్పుడు మనకి సర్వ్ చేస్తారనమాట. అది ఈ బేకరీ స్పెషాలిటీ. సో ఆర్టిసనల్ బేకరీ అని అంటారు. సో ఆ బేకరీ అనేది ఇక్కడ ఈ సెకండ్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉందన్నమాట. సో ఇక్కడ మనకి ఏమైనా తినాలి అనుకుంటే మనం ఇక్కడ ఆర్డర్ చేసుకొని తినొచ్చు. అండ్ థర్డ్ ఫ్లోర్కి ఇప్పుడు మనం జంప్ అవుతున్నాము. సో ఇక్కడ చూసారు కదా అన్నీ ఇచ్చాడు చూడండి ఫ్లోర్ ప్రకారంగా. ఇది కాఫీ బార్, ఇది మెయిన్గా కాఫీ బార్ ఫస్ట్ ఫ్లోర్. అండ్ సెకండ్ ఫ్లోర్ బేకరీ అండ్ కేఫ్ అంట. అండ్ థర్డ్ ఫ్లోర్ కూడా కాఫీ బారే. సో కానీ మనకి ఇంకా థర్డ్ ఫ్లోర్ మెయిన్ అనమాట. మనం ఏ టైప్ ఆఫ్ కాఫీ కొనుక్కోవాలన్నా థర్డ్ ఫ్లోర్లోనే. ఫోర్త్ ఫ్లోర్ ఏంటంటే కాక్టైల్స్. అండ్ ఫిఫ్త్ ఫ్లోర్ అనేది రూఫ్ టాప్ అనమాట. సో ఇది థర్డ్ ఫ్లోర్. ఇక్కడ సీటింగ్ అనేది నీట్గా మంచిగా అరేంజ్ చేశారు. సో బయట మంచి వ్యూస్తో ఇక్కడ మనం కూర్చుని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కాఫీ తాగుతూ. సో మంచి రిలాక్సింగ్ స్పాట్ లాగా అనిపించింది. ఈ థర్డ్ ఫ్లోర్ అయితే చాలా బాగుంది. అంబియన్స్ అంతా కూడా చాలా ప్లెజెంట్గా అరేంజ్ చేశారనమాట. సో మనం ఇక్కడ కాఫీ ఏదైనా సరే ఆర్డర్ చేసుకొని మనం అక్కడ కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు.
ఇప్పుడు మనం 4th ఫ్లోర్కి వచ్చాము. ఇది కాక్టైల్ బార్. సో మనకి ఏ టైప్ ఆఫ్ కాక్టైల్ కావాలన్నా ఇక్కడ ఆర్డర్ పెట్టుకొని, ఇక్కడ కూడా మంచి సీటింగ్ ఉంది. సో ఇక్కడ కూడా మనం అలా కూర్చుని ప్లెజెంట్గా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది 4th ఫ్లోర్ స్పెషాలిటీ కాక్టైల్స్ అనమాట. సో ఇప్పుడు మనం రూఫ్ టాప్ టెర్రస్ మీదకి వచ్చాము. సో ఇది కొంచెం చిన్న ఏరియా. సో మనం ఇక్కడ కూర్చుని మన కాఫీని ఎంజాయ్ చేస్తూ బయట వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో యా, మంచి ప్లేస్, బాగుంది. ఇవే 5 ఫ్లోర్స్ ఆఫ్ స్టార్బక్స్, లార్జెస్ట్ స్టార్బక్స్కి ఉన్న 5 ఫ్లోర్స్ ఇవే. సో ఇప్పుడు మేము 3rd ఫ్లోర్లో కాఫీ తాగుదామని డిసైడ్ అయ్యాము. సో 3rd ఫ్లోర్కి వచ్చాము. సో ఇక్కడ కాఫీ ఆర్డర్ పెట్టుకున్నాము. సో ఇక్కడ కాఫీ తాగేసి ప్లెజెంట్గా టైం స్పెండ్ చేసేసి నెక్స్ట్ ప్లేస్కి జంప్ అయిపోవడమే. హ్యాపీ ఫేస్ పెట్టు, సాడ్ ఫేస్ పెట్టు, క్రయింగ్ ఫేస్ పెట్టు, యాంగ్రీ ఫేస్ పెట్టు. సో అక్కడ మేము మంచిగా కబుర్లు చెప్పుకొని మంచి టైం స్పెండ్ చేసి ఒక మంచి కాఫీ కూడా తాగేసి అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి బకింగ్హామ్ ఫౌంటైన్కి వెళ్ళాము. సో అది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ఫౌంటైన్ ఇన్ చికాగో అంట. సో అది కూడా చూసేద్దాం రండి. సో ఇదే బకింగ్హామ్ ఫౌంటైన్ అనమాట. సో మంచి స్పేషియస్ పార్క్లో ఉంది ఇది. చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా మంచి అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడైతే. నాకు చాలా బాగా అనిపించింది. మంచిగా కలర్ఫుల్ ఆటో రిక్షాలు ఉన్నాయి అక్కడ. సో మనం కావాలి అనుకుంటే ఎంతో డాలర్స్ ఉంటాయన్నమాట. సో $50 ఎంతో తీసుకుంటాడు. ఒక రౌండ్ అంతా తిప్పుతాడు, మొత్తం పార్క్ అంతా చూపిస్తాడు. ఇది చాలా పెద్ద పార్క్ అంట యాక్చువల్లీ. మార్నింగ్ టైం వస్తే మనం చాలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ మనం ఆల్రెడీ ఫైనల్ డే కదా, సో మనం ఎక్కువ చూడడానికి లేదు, నైట్ టైం వచ్చాము. సో ఫౌంటైన్ మెయిన్ కాబట్టి అది చూడడం కోసం వచ్చాము. సో కలర్స్ చూసారా ఎలా చేంజ్ అవుతూ ఉన్నాయో. సో చాలా కళ్ళకి చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది నైట్ టైం మంచిగా. అటు సైడ్ చూస్తే ఏమో బిల్డింగ్ వ్యూస్, ఇటు సైడ్ చూస్తే ఏమో ఫౌంటైన్ వ్యూస్. చాలా ప్లెజెంట్గా ఉంది. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. సో ఫౌంటైన్ దగ్గర కాసేపు టైం స్పెండ్ చేసేసి మనం ఎక్కడికి వచ్చామో తెలుసా? ద ఫేమస్ రివర్ వాక్. సో చికాగోలో రివర్ వాక్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయి తీరాల్సిందే. అది కూడా నైట్ టైం. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది. ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ కలర్స్తో అండ్ చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. సో ఈరోజు మళ్ళీ లాస్ట్ టైం మేము చూసాం కదా ట్రంప్ టవర్, సో అదే ప్లేస్కి వచ్చాము. సో ట్రంప్ టవర్ దగ్గరే రివర్ వాక్ ఉంది పక్కన. సో అప్పుడు ఆ డేనా మనకి కుదరలేదు. సో ఈరోజు ఫైనల్ డే మనం రివర్ వాక్ పెట్టుకున్నాము. సో చాలా ప్లెజెంట్గా అనిపించింది. సో అక్కడ రివర్ వ్యూస్తో, బిల్డింగ్ వ్యూస్తో చాలా కలర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్స్పీరియన్స్ అనమాట. సో మనం కావాలి అనుకుంటే డిన్నర్ క్రూజ్ కూడా బుక్ చేసుకోవచ్చు. సో మాకైతే కుదరలేదు కానీ ఆరెంజ్ ఉండడం వల్ల.
సో డిన్నర్ క్రూజ్ కూడా మనం బుక్ చేసుకొని టైం స్పెండ్ చేయొచ్చు క్రూజ్లో అలా రివర్లో అలా నైట్ టైం కూడా ఆ నైట్ ఎక్స్పీరియన్స్ కూడా అవ్వచ్చు. మనం ఆల్రెడీ డే ఎక్స్పీరియన్స్ అయ్యాం కదా ఆర్కిటెక్చర్ టూర్ ద్వారా, సో నైట్ ఎక్స్పీరియన్స్ కూడా అవ్వచ్చు. అండ్ ఇక్కడ మనం అలా రివర్ దగ్గర చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, డిన్నర్ చేయొచ్చు, ఫుడ్ అక్కడ తినొచ్చు టైం స్పెండ్ చేస్తూ. అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, ఇంకా చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, నాకు నిజంగా చాలా నచ్చింది. అట్లా వాక్ చేస్తూ అట్లా కాసేపు టైం స్పెండ్ చేయొచ్చు. ఆరెంజ్ కూడా చాలా ఎంజాయ్ చేశాడు అండ్ వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసింది. అండ్ మేము మంచి టైంలో మంచి వెదర్లో వచ్చాము, సో అందుకే మేము ఇంత నైట్ అయినా కూడా అట్లా వాక్ చేయగలుగుతున్నాము. సో చికాగో వెదర్ అనేది అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో మనము చాలా కేర్ఫుల్గా వెదర్ కండిషన్ చూసుకుంటూ మనము బయటికి రావాల్సి ఉంటుంది. సో మాకైతే వెదర్ సపోర్ట్ చేయడం వల్ల మేము ఇంత ఎంజాయ్ చేయగలిగాము. మాకైతే చికాగో చాలా బాగా నచ్చింది అండ్ అందుకే నేను ఈ సిరీస్ చేశాను. మీకు చికాగో చూపించినట్టు ఉంటుంది, అలానే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది అని చెప్పేసి. చికాగో మాకు మంచి బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ని, బ్యూటిఫుల్ మెమరీస్ని ఇచ్చింది. అలానే ఈ సిరీస్ మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏ వీడియో నచ్చినా సరే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా నాకు తెలియపరచండి. సో ఐ ఫీల్ సో పాజిటివ్ అండ్ ఎంకరేజ్డ్. సో ఈ సిరీస్ని కంటిన్యూస్గా మిస్ అవ్వకుండా కాన్స్టెంట్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్.